హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. ఆలు కుర్మాని డిఫరెంట్ ఫ్లేవర్డ్ స్పైసెస్ యూస్ చేసి రకరకాలుగా చేయొచ్చు. ఈరోజు మన కిచెన్లో బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా సింపుల్గా ఆలు కుర్మా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏ వెజిటేబుల్తో అయినా ఇలా గ్రేవీ చేసేటప్పుడు గ్రేవీ థిక్గా ఎక్కువ రావడం కోసం చాలామంది ఆనియన్, కొబ్బరి అండ్ జీడిపప్పు పేస్ట్ చేసి వేస్తుంటారు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా ఏ వెజిటేబుల్ గ్రేవీ చేసినా గ్రేవీ థిక్గా రావాలంటే వీడియోలో ఒక మంచి టిప్ చెప్పాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను చూపించే ఆలు కుర్మా రైస్, రోటీ, చపాతీ, బగారా రైస్, ఫ్రైడ్ రైస్ ఇలా ఎందులో కాంబినేషన్గా అయినా బాగుంటుంది. ఆలు కుర్మా చేయడానికి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ సోంపు వేస్తున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసి వేస్తున్నాను. ఆనియన్స్ని లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల పెద్దవైతే 4, చిన్నవైతే 5 టమాటాలని ఇలా రఫ్గా చాప్ చేసి మిక్సీకి వేసి టమాటా ప్యూరీ రెడీ చేసి పెట్టుకోండి. 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రోజన్ పచ్చి బఠానీ వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేశాను. ముందుగా చేసి పెట్టిన టమాటో ప్యూరీ వేసేసి టమాటో ప్యూరీని ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిచ్చారంటే ఇలా ఆయిల్ పైకి తేలి టమాటో ప్యూరీ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఏ వెజిటేబుల్ గ్రేవీ చేసినా టమాటా ప్యూరీ వేయడం వల్ల గ్రేవీ థిక్గా వస్తుంది. స్పైస్ పౌడర్స్గా రుచికి సరిపడే ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. 4 పెద్ద సైజ్ బంగాళదుంపల్ని పైన పొట్టు మొత్తం పీల్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసేస్తున్నాను. 250 to 300 ml వాటర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ పాటు ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ ఇలా పల్చగానే ఉండాలి. గ్రేవీ మొత్తం ఉడికేసరికి థిక్గా అవుతుంది. 10 మినిట్స్ తోటి మూత తీసి చూసారంటే ఆలు సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. పొటాటో పీసెస్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. పొటాటో కుర్మా చేయడానికి పొటాటోస్ని సపరేట్గా బాయిల్ చేయకుండా ఇలా సింగిల్ పాట్ రెసిపీగా చేసేసుకోవచ్చు. లాస్ట్గా ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటే వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేశారంటే సింపుల్ అండ్ టేస్టీ ఆలు కుర్మా రెడీ. ఆనియన్, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ ఏం వేయకపోయినా సరే గ్రేవీ చూసారా ఎంత థిక్గా వచ్చిందో. ఈ ఆలు కుర్మాలో ఎక్కువ మసాలాలు వేయకుండా టమాటా వేస్ట్ చేసాం కాబట్టి కుర్మా కమ్మగా రుచిగా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా ఆలు కుర్మా చేసేటప్పుడు నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీ లేదా బగారా రైస్, ఫ్రైడ్ రైస్ ఎందులో కాంబినేషన్గా అయినా బాగుంటుంది. నేను ఇక్కడైతే ఈ ఆలు కుర్మాని బగారా రైస్తో సర్వ్ చేస్తున్నాను. బగారా అన్నంతో ఎనీ వెజ్ ఆర్ నాన్ వెజ్ గ్రేవీ కర్రీ లేదా ఆనియన్ రైతా కాంబినేషన్ బాగుంటుంది. ఈసారి మీకు ఆలుతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మా లంచ్ని హ్యాపీగా తినేసాము. ఆ స్టైల్లో ఇలా ఆలు కుర్మా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీరు గ్రేవీ టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. నేను చూపించిన ఈ సింపుల్ ఆలు కుర్మా రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుకింగ్ బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో లింక్ని తప్పకుండా షేర్ చేయండి. బగారా అన్నం ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ అప్లోడ్ చేస్తున్నాను. ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో లింక్ ఇచ్చేస్తాను, చెక్ చేయండి. మరెన్నో ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.